ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏకంగా 44 పరుగుల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ ఓటమి భారత ఆటగాళ్లలో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం నింపి ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే సెమీస్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. ఆస్ట్రేలియాలో కీలక బౌలర్లు లేకపోయినా ఆ జట్టు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ను అడ్డుకోవాలంటే టీమిండియా ఏం చేయాలనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో రవిశాస్త్రి సెమీస్ ఫైనల్ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మకు ఒక సూచన చేశాడు. తుది జట్టులో ఒక ఆటగాడిని మాత్రం ఖచ్చితంగా ఉంచారని, అతడే ఆసీస్ భారతం పడతాడని పేర్కొన్నాడు. రవిశాస్త్రి ఏమన్నాడంటే, న్యూజిలాండ్పై ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఆటగాళ్లందరూ కూడా సమిష్టిగా రాణించి ఆకట్టుకున్నారు. అయితే అందరిలోకెల్లా వరుణ్ చక్రవర్తి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. సెమీస్కు ముందు రోహిత్ శర్మకు నా సలహా ఏంటంటే, సెమీస్ ఫైనల్ మ్యాచ్లో భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తికి ఖచ్చితంగా స్థానం కల్పించాలి. ఇలా చెప్పడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. దుబాయ్ పిచ్లపై వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో అనూహ్యమైన స్పిన్తో, అద్భుత బంతులతో వికెట్లు తీసే సత్తా వరుణ్కు ఉంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కూడా వరుణ్ వేసే మిస్టరీ స్పిన్ బంతులను ఆడిన అనుభవం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వరుణ్ చక్రవర్తిని గనుక తుది జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇండియాకి కూడా మ్యాచ్ గెలవడం సులభమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వరుణ్ విషయంలో రవిశాస్త్రి చేసిన విశ్లేషణ సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.